నడి రోడ్డుపైనే గర్భిణి ప్రసవించింది. ఈ పరిణామం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని 25వ వార్డులో జరిగింది. కంపాలం ప్రాంతానికి చెందిన ఓ గర్భిణి నొప్పులు పడుతుండడాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం చేరవేశారు. అయితే ఆ వాహనం అక్కడికి చేరుకునేలోగానే ప్రసవం జరిగిపోయింది. ఆడ శిశువు జన్మించింది. అనంతరం అక్కడికి వచ్చిన వాహనం ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగానే తల్లి చనిపోయింది. మృతదేహాన్ని ఎస్ఐ అనుష పోస్టుమార్టం ఆసుపత్రికి తరలించారు. నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు. ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెంకటగిరిలో. ఇప్పుడే 4 గంటల సుమారు ఆ టైంలో మాకు 108 వెహికల్ నుంచి ఒక గర్భిణీ స్త్రీని ఆనుకునితో తీసుకురావడం జరిగింది. కానీ ఆ అమ్మాయి ఇక్కడ 108 వాళ్ళు తీసుకొచ్చింది ఎక్కడి నుంచి అంటే కాంపాలం, మన వెంకటగిరి కాంపాలం నుంచి తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయికి ఆల్రెడీ 3 ఆడపిల్లలు ఉన్నారు. ఇది 4వ కాన్పు. మాకు ఇక్కడ 108 వెహికల్లో తీసుకొచ్చి ఇక్కడికి మనం పరీక్ష చేయగానే బ్రాడ్ డెడ్ అయింది, చనిపోయింది. ఆమె కాన్పు 108 వాళ్ళని అడిగితే సమాచారం ఏంటంటే అక్కడ కాన్పు అయింది, ఆడ కాంపాలంలోనే డెలివరీ అయిపోయిందని చెప్పినారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు 108 వెళ్ళేటప్పటికి అక్కడికి గ్యాస్ బుకింగ్ ఉందని చెప్పినారు. ఆ అమ్మాయిని అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకొచ్చారు. ఇక్కడ మేము వైద్యులు పరీక్ష చేయగా ఆమె చనిపోయి ఉంది. ఈమెకి ఇది 4వ కాన్పు. 3 ఆడపిల్లలు ఆల్రెడీ ఉన్నారు. ఇప్పుడు 4వ అమ్మాయి 2.1 kg బరువుతో ఉంది. ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల బాగానే ఉంది. థ్యాంక్ యూ సార్.